మేడం మొత్తానికి 2026 సంవత్సరంలోకి వచ్చేసాం. ఈ జనవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకోవాలి. సో, గోచార రీత్యానే మనం ఎప్పుడు రాశి ఫలితాలనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి. 12 రాశులు తిరుగుతాయి. 9 ప్లానెట్స్ మనకు తెలుసు. సో, కొంతవరకు ఏంటంటే కొన్ని రాసుల వారికి బావుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బావుండదు. సో, జనరల్‌గా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం నేను ఎప్పుడైనా మాట్లాడేది స్టార్టింగ్ ఏమో శని భగవాన్‌తో మొదలెడతాను. శని ప్రస్తుతం ఏంటంటే మీన రాశిలో ఉన్నారనమాట. సో, ఆయన ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ నెక్స్ట్ మనకి గురు మహారాజేమో మనకేమో ప్రస్తుతం జెమిని అంటే ఏంటి మిథునంలో ఉన్నారు. అలా రిట్రోగ్రేషన్‌లో ఉన్నారనమాట. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు. తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి అంటే కనుక సూర్య భగవానుడు సంక్రమణ జరగబోతోంది. అది జనవరి 14కి ఇక్కడ మకరానికి. సో, మకర సంక్రాంతి అనేది మనకి స్టార్ట్. అంటే సంక్రాంతి నుంచి మనకి స్టార్ట్ అయినప్పుడు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు దీని తర్వాత మనకి ముహూర్తాలు ఉంటే మనకి తెలుసు. జనవరి ఎండ్ నుంచి ఫిబ్రవరి మనకి ఏప్రిల్ అంతవరకు మంచి ముహూర్తాలు ఉంటాయి. చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి జరుగుతుంది. చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా మనం మాట్లాడవలసింది మార్స్ అంటే కుజుడేమో ప్రస్తుతం మనకి ధనుర్లో ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం కూటమి జరుగుతోంది అని చెప్పేసి ధనుర్లో. సో, ఆయన ఏంటంటే మనకి 16th జనవరికి ఏంటంటే మకరానికి మూవ్ అవుతున్నారనమాట. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుక్రుడు కూడా మనకి ఏంటంటే మనకి ధనుస్సులో ఉన్నారు. ధనుస్ నుంచి మనకి మకరానికి 13th జనవరి వెళ్తున్నారనమాట. మళ్ళీ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి బుద్ధి జ్ఞానం ఇచ్చేది మనకి బుధుడు. సో, బుధుడు కూడా ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం ఆయన ధనుస్సులో ఉన్నారు. మెర్కురీ ఏంటంటే 17th జనవరికి ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళీ ఏంటంటే మొత్తం కూటమి మనకి ఇక్కడ మకరంలో జరగబోతోంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువులు. రాహు ఏంటంటే ప్రస్తుతం కుంభంలో ఉన్నారు. కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. సో, ఈ రెండు కూడా ఈ నెలంతా ఇక్కడే ఉంటున్నాయి అనమాట. సో, ఇదన్నమాట గ్రహచారం. మనం దీన్ని బట్టి మన రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే జనరల్గా మనం ఈ నెల ఏం చేయాలి అంటే కనుక సూర్య భగవాన్ని రోజు అర్ఘ్యం ఇవ్వడం కానీ, అలాగే ఏంటంటే కాసేపు ఎండలో వెళ్ళి స్పెండ్ చేయడం కానీ చాలా మంచిది. అన్ని రాసుల వారు జనరల్గా మనం చెప్తాం హెల్త్కి మంచిది. అలాగే అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఒంటికి కూడా మంచిది. అర్ఘ్యం ఇస్తాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు కూడా తాగుతారు. సో, అది ఇచ్చినప్పుడు కూడా చాలా మంచిది అనమాట. సో, ఇది ఫస్ట్ సూర్య భగవానికి కంటిన్యూస్గా పూజ చేయొచ్చు. అలాగే నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, నవగ్రహ పూజలు చేయడం కానీ చాలా మంచిది. మనకి తెలుసు సూర్య భగవానుడు జనరల్గా మనం ఎప్పుడు చెప్పేది సోలార్ సిస్టమ్కి మనం కింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే అధిపతి కింద నేను చెప్తాను. అన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం, మనకి తెలిసిందే. సో, సూర్యుడిని కొలవడం అనేది ఈ నెల అంతా చాలా చాలా మంచిదన్నమాట. ఎవరైనా దేవి పూజలు చేస్తే తప్పక దేవి పూజలు చేయండి. చాలా చాలా మంచిది. అలాగే రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ ఏకముఖి రుద్రాక్ష వాళ్ళు తీసుకుని ధరించడం అనేది చాలా మంచిది ఈ నెలలో ఎస్పెషలీ. అలాగే మనకి తెలుసు జనవరి కూడా ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో, ఏకముఖి ధరించడం అనేది మంచిది. అలాగే ఏంటంటే ఎవరైనా నేను ఇందాక చెప్పినట్టు దేవి పూజలు చేస్తున్న వాళ్ళైతే తప్పక ఏ దేవి పూజలు చేస్తున్నా కూడా ఆపద్దు, కంటిన్యూ చేయండి. సో, ఇవి జనరల్ రెమెడీస్. ఒక్కొక్క రాశి వారిగా మనం రెమెడీస్ అనేవి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో, ఎవరెవరికి ఏల్నాటి శని ఉందో ఇప్పుడు చూద్దాము. ఏల్నాటి శని ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మేషానికి, అలాగే మీనానికి, అలాగే కుంభానికి. సో, కుంభానికి ఏంటంటే లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి సెకండ్ ఘట్టం ఇంకా ఏంటంటే ఇంకా 5 ఏళ్ళ లోపల ఉందన్నమాట. సో, మేషానికి ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక ఇంకా 6-7 years ఆల్మోస్ట్ 7 years వరకు ఉంటుందన్నమాట. అలాగే మనం చూసామంటే జూపిటర్ గురు రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో, కొంతవరకు కొన్ని రాశుల వారికి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఏ రాశి వాళ్ళకి బాగుంది అనేది చూద్దాం. ఎప్పుడులాగే మనం చెప్పవలసిన వృషభ రాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మనం చూసామంటే కర్కాటక రాశి వాళ్ళకి, అదొకటి కాకుండా మనం చూసామంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి, అలాగే ధనుర్ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ మనకి కుంభరాశి కూడా యాడ్ చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, రిట్రోగ్రేషన్ అయినప్పటికీ కొంతవరకు వీళ్ళకి కూడా ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏలినాటి శని కూడా ఉంది.
సో ఇవన్నీ కాకుండా కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది గ్రహచారం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, ఈ జనవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి మనం ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కేతు కూడానే ఉంది. సో సడన్‌గా ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తాయి. సడన్‌గా ఆపర్చునిటీస్ రావు. కొంతవరకు స్తంభిస్తుంది. కెరియర్ పాత్‌లో కొంతవరకు ఏంటంటే స్టాగ్నేషన్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొక్కటి కాకుండా అష్టమ శని ఉంది. 11th జూపిటర్ సంచారం చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశి నుంచి మనకి 6వ ఇంట్లోకి మనకి సన్ వెళ్తున్నాడు. సో తప్పక ఇంట్లో కొంతవరకు అంటే అనుకూల పరిస్థితి అనేది మనకి ఎక్కువ కనిపియట్లే. అలాగే లోన్స్ తీసుకునే పరిస్థితి మనకి కొంచెం కనిపిస్తోందనమాట. ఏదైనప్పటికీ స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఫిలాసఫికల్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే గుప్త సబ్జెక్ట్‌లో వీళ్ళకి ఇంట్రెస్ట్ చూపించి చదువు మీద ధ్యాస పెట్టి ముందుకెళ్ళడం అనేది మనకు కనిపిస్తోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను ఇందాక చెప్పినట్టు 6th హౌస్‌కి ఈ రాశికి అధిపతి మనకి 6th హౌస్‌కి వెళ్తున్నారు. సో తప్పక కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఎస్పెషలీ హెల్త్ రీత్యా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అలాగే సమ్ ఐ ప్రాబ్లమ్ కానీ ఇయర్ ప్రాబ్లమ్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ వాళ్ళు అనుకున్న రీత్యా వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ ఈ నెలలో. సో అందుకని మిశ్రమ ఫలితాలు. ఏదైనా శ్రమతో కూడిన పని. శ్రమ పడింది ఏమీ రాదు. అది కూడా ఈ రాశి వాళ్ళు 1కి 2 సార్లు శ్రమ పడితే కానీ ఏది రాదు. అటు రాహు మనకి 7th హౌస్‌లో ఉన్నారు కనుక తప్పక అట్లా బిజినెస్ పార్ట్నర్‌తోనూ అటు లైఫ్ పార్ట్నర్‌తో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అంటే అభిప్రాయ భేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే మనకి కూటమి అంతా ఏంటంటే 6వ ఇంట్లో జరగబోతుంది. అన్ని ప్లానెట్స్ కూటమి జరుగుతోంది. సో ఈ నెలలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఆ టైంలో కొంతవరకు జాగ్రత్త పడడం, హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నేను ఇందాక చెప్పినట్టు అటు మనకి 11th జూపిటర్ ప్లస్ పాయింట్ అయింది. కొన్ని మైనసెస్ ఉన్నాయి. సో తప్పక ఏంటంటే వీళ్ళు నేనేం చెప్పానో దాంట్లో కొంతవరకు జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. రాబడి అనేది వచ్చినప్పటికీ ఖర్చు అయ్యే ఛాన్సెస్ అందుకనే చెప్పాను లోన్స్ తీసుకునే ఒక ఛాన్స్ వచ్చే కనిపిస్తున్నాయి మనకి ఎక్కువ ఖర్చులు అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అలాగే పొలిటికల్ కెరియర్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా కొంతవరకు ఈ నెల అంత సహకరించదు, అంత బాలేదు అని చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు మ్యామ్? తప్పక ఫస్ట్ వీళ్ళు రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎవ్రీ సండే వెళ్ళి రాహుకి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం 108 సార్లు చేయండి. చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 8th శని ఉన్నారు, 11th జూపిటర్ ఉన్నారు, అలాగే ఈ రాశికి అధిపతి 6th ఉన్నారు. సో అన్నీ కొంతవరకు మైనసెస్ చూపిస్తున్నాయి కనుక ఇక్కడ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్, పక్క వాళ్ళతో పడపోవడాలు, అలాగే ఏంటంటే కెరియర్ పాత్లో ఉన్న వాళ్ళు పై వాళ్ళతో అంత సన్నిహితంగా ఉండకపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఏంటంటే ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే నవగ్రహాలు కాకుండాను మనం దేవి పూజలు చేయడం అనేది మంచిది. ఏదైనప్పటికీ పేషెంట్గా ఉండడం అనేది మనం వీళ్ళకి చెప్తున్న ఒక సూచన అన్నమాట. తప్పక పేషెంట్గా ఉంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు రుద్రాక్ష వేసుకోవాలి అంటే కనుక ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే త్రయోదశముఖి రుద్రాక్ష అంటే లక్ష్మీదేవికి చెప్తాము. ఇవి 2 కూడా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఏంటంటే ఏదైనప్పటికీ జాతక రీత్యాన్ని మనం చెప్పడం జరుగుతుంది. సో జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. సో కలర్స్ వెళ్ళాము అంటే కనుక తప్పక వీళ్ళు ఆరెంజ్ అలాగే గోల్డ్ 2 వాడచ్చు. ఎస్పెషల్లీ ఆన్ సండేస్ చాలా మంచిది. హెల్త్ రీత్యా కొంతవరకు వీళ్ళకి ఇబ్బంది వస్తుంది కనుక ఇబ్బంది అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్ నేను ఇందాక చెప్పినట్టు. సో తప్పక హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఈ మంత్ అంతా చాలా మంచిది వీళ్ళకి.